అంటే ముస్తఫా కమేని ఈయన 8వ తేదీ ఎన్నుకున్నారండి. ఈయన 8వ తేదీ ఎన్నుకున్న సుప్రీం లీడర్ గా అక్కడున్న అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అంటారు. అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ 88 మంది ఉంటారు జనాల్లో. వాళ్ళు సుప్రీం లీడర్ని ఎన్నుకుంటారు. మొన్నటి వరకు అలీ కమేని సుప్రీం లీడర్ ఉన్నారు. ఫిబ్రవరి 28న ఇటు అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి ఫోర్సు అటాక్ చేసి అక్కడ ఒక సమావేశం జరుగుతుంటే ఆ సమావేశం మీద బంకర్ బస్టర్ బాంబులు వేశారు. ఆ బంకర్ బస్టర్ బాంబులు దాదాపు ఖమేని వాళ్ళ ఫ్యామిలీ తర్వాత 48 మంది అధికారులు చనిపోయారు. ఆ తర్వాత జరిగిన దాడుల్లో కూడా 3 లేయర్ల అధికారులు కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, మత పెద్దలు కావచ్చు, మొత్తం 3 లేయర్ల నాయకత్వం తుడిచిపెట్టిపోయింది అనేది ట్రంపే అనౌన్స్ చేశారు. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే తల నరికితే మిగతా గుండెం అనేది ఇంకా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది అనే పద్ధతిలో అమెరికా ముందు నుంచి కూడా అది ప్లే బుక్ అంటారు. వాళ్ళ ప్లే బుక్ ఏంటంటే ఇరాక్ లో సద్దాం హుస్సేన్ చంపేశారు, ఆ తర్వాత లిబియాలో గడాఫిని చంపేశారు, సిరియాలో మొన్న అసాద్ ని తరిమేశారు రష్యాకి, తర్వాత వెనిజులాలో ప్రెసిడెంట్ మదూరోని తీసుకొచ్చేశారు. అలాగే వాళ్ళ ప్లాన్ ఏంటంటే తలని అంటే ఒక దేశ అధ్యక్షుడిని కానీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కానీ లేపేస్తే ఆ దేశం కక్కావికలం అయిపోతుంది, మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది, మిగతా వాళ్ళు కూడా భయపడి మన కంట్రోల్లో ఉంటారనేది అమెరికా ప్లాన్. అది ప్రతిసారి కూడా అమెరికా సక్సెస్ అవుతూ వచ్చింది. అదే ప్లాన్ ఇక్కడ కూడా అమలు చేసింది. కానీ ఇరాన్ మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అని ఉంటుంది వాళ్ళది. మొజాయిక్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటంటే సుప్రీం లీడర్ చనిపోయినా కూడా ఎక్కడికక్కడ లీడర్షిప్ పనిచేస్తూ ఉంటది. అట్లాగే ఐఆర్జీసీ మొత్తం 31 ప్రావిన్సెస్ లో వాళ్ళకి కూడా ఇండిపెండెంట్ ఛార్జ్ లాగా ఉంటది. వాళ్ళకి ఒక సీల్డ్ ఆర్డర్స్ ఉంటాయన్నమాట. ఇట్లాంటివి జరిగినప్పుడు మీరేం చేయాలని వాళ్ళు సెంట్రల్ కమాండ్ ఆదేశాల కోసం వెయిట్ చేయకుండా వాళ్ళ ఆ సీల్డ్ కవర్ లో ఉన్న ఆదేశాల ప్రకారం వెళ్ళిపోతారన్నమాట. సో అందువల్ల దీన్ని దెబ్బ కొట్టలేకపోయారు. రెండోది, ఇరాన్ లో మొన్నటి వరకు పెద్ద ఎత్తున డిసెంబర్ లో తిరుగుబాట్లు జరిగాయి. వేలాది మందిని ఇరాన్ నాయకత్వం చంపిందని వార్తలు వచ్చాయి. అందువల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు వస్తుందని ట్రంప్ కానీ ఇజ్రాయెల్ కానీ భావించారు. కానీ తిరుగుబాటు రాలేదు. పైగా ఖమేని హత్యకు నిరసనగా లక్షలాది మంది ఇరాన్ ప్రజలు వీధుల్లోకి వచ్చారు. ఇప్పుడు కూడా వీధుల్లోకి వస్తూనే ఉన్నారు. మొన్న కూడా బాంబులు పడతా ఉన్నా కూడా వాళ్ళు కడ్స్ డే సంబంధించి ప్రదర్శనలో వేలాది మంది పాల్గొన్న వీడియోలు కూడా బయటకు వచ్చాయన్నమాట. సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఇమీడియట్ గానే అంటే 20వ తేదీ అటాక్ చేస్తే 9వ రోజే యుద్ధం స్టార్ట్ అయిన 9వ రోజే కొత్త సుప్రీం లీడర్ ని ఎన్నుకున్నారు. అది ఎవరు కాదు, ఖమేని సెకండ్ సన్ ముస్తఫా ఖమేని. ఆయన 56 ఏళ్ళు. ఆయన కూడా ఐఆర్జీసీలో పనిచేసిన వ్యక్తి, చాలా పలుకుబడి ఉన్న దేశంలో పలుకుబడి ఉన్న వ్యక్తి. సో ఆయన ఎన్నుకున్నారు. అయితే ఎన్నుకున్న రోజు మామూలుగా ఎవరన్నా కొత్త లీడర్ని ఎన్నుకున్నప్పుడు ఆ లీడర్ ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వడం కానీ తర్వాత ఇప్పటి వరకు జరిగిన అన్యాయాలకు సంబంధించి ఖండించడం కానీ నెక్స్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది ప్రజలకి గైడ్ చేయడం కానీ ఆయన చేయాలి. సో అదేమీ లేదు, ఇప్పటి వరకు ఆయన కనిపించలేదు, ఎక్కడ కూడా వాయిస్ రాలేదు. కొద్ది రోజుల తర్వాత అంటే ఒక 3 రోజుల ముందు మాత్రమే ఆయన పంపించినట్టుగా ఒక మెసేజ్ ని ఒక న్యూస్ రీడర్ చదివింది ఇరాన్ టీవీలో. అది తప్ప ఆయన ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. అందుకని కొన్ని వార్తలు మొన్నటి నుంచి వైరల్ అయినాయి. అదేంటంటే 2 రకాల వార్తలు అనమాట. ఒకటేమో ముస్తఫా ఖమేని వాళ్ళ నాన్న మీద జరిగిన అటాక్ లోని ఈయన కూడా గాయపడిపోయాడు, కోమాలోకి వెళ్ళిపోయాడు అనేది వార్త. ఎందుకంటే ముస్తఫా ఖమేని వాళ్ళ నాన్న చనిపోయాడు, అమ్మ చనిపోయింది, సిస్టర్ చనిపోయింది, భార్య చనిపోయింది, కొడుకు చనిపోయాడు,